అది 1780 సంవత్సరం. ఇంగ్లాండ్ దేశంలో ప్రతి ఆదివారం కూడా పిల్లలు ఎవరు కూడా చర్చికి రాకుండా కేవలం పెద్దవారు మాత్రమే ఆదివారం చర్చికి వస్తూ, పిల్లలు ఆదివారం బయట ఎక్కడో ఆడుకుంటూ విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్న పిల్లల్ని చూసిన ఒక ఆయన హృదయం చలించిపోయి, పిల్లలకి ఏదైనా చేయాలి అనే ఒక గొప్ప ఉద్దేశంతో ఆయన సండే స్కూల్ని ఆరంభించాడు. ఆయన పేరే రాబర్ట్ రైక్స్. 1780 సంవత్సరంలో రాబర్ట్ రైక్స్ అనే ఒక ఆయన ఇంగ్లాండ్ దేశంలో వరల్డ్ సండే స్కూల్ సండే నవంబర్ 2వ తారీఖున ఆయన ద్వారా ఆరంభించబడింది. మరి ఈరోజు కూడా 2025 సంవత్సరం నవంబర్ 2వ తారీఖు మరి వరల్డ్ సండే స్కూల్ సండేగా మన మిస్పా సంఘంలో ఆచరించడానికి దేవాది దేవుడు కృప చూపించినందుకై మొదటిగా నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. నన్ను ప్రేమతో ఆహ్వానించిన సండే స్కూల్ టీచర్స్ అందరికీ, అలాగే దైవజనులు అయ్యగారు చార్లెస్ అయ్యగారికి, చేరి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు మీతో పాటు నేను కూడా ఉండి దేవుని సన్నిధిలో సంతోషించడానికి, ఈ సండే స్కూల్ సండేలో దేవుని మాటల్ని మీతో పంచుకోవటానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ, ఈ రోజున మరి చర్చిలో ఉన్న సండే స్కూల్ పిల్లలందరికీ నా శుభములు తెలియచేస్తూ దేవుని వాక్యంలోనికి వెళదాం. రండి, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మార్క్సు వార్త 10వ అధ్యాయం, మార్క్సు వార్త 10వ అధ్యాయం 13వ వచనం నుండి 16వ వచనం వరకు నేను చదువుతూ ఉన్నాను. మార్క్సు వార్త 10వ అధ్యాయం 13వ వచనం నుండి 16వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని నేను చదువుతాను. తమ చిన్న బిడ్డలను ముట్టుకొనవలెనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని వచ్చిరి. అయితే శిష్యులు వారిని తీసుకొని వచ్చిన వారిని గద్దించిరి. యేసు అది చూచి కోప్పడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యం ఇలాంటి వారిదే. చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యం అంగీకరింపని వాడు అందులో నెంత మాత్రమో ప్రవేశించడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ చిన్న బిడ్డలను ఎత్తి కౌగలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నమ్మకమైన ప్రభువా, మీకు స్తోత్రాలు. మీ అపారమైన కృపను బట్టి, మీ ప్రేమను బట్టి ఈ రోజున సండే స్కూల్ సండేగా ఈ ఆదివారాన్ని ఆచరించుటకు మీరు చూపిన కృప కొరకై స్తుతిస్తున్నాం. పిల్లల పాటలు, సండే స్కూల్ టీచర్స్ యొక్క ప్రయాస, అలాగే ప్రభువా మరి సంఘం, ఈనాటి ఈ పిల్లల్లాంటి మొక్కలు రేపటి వృక్షాలుగా ఎదిగి వారు పెరిగి పెద్దవారై సమాజానికి, సంఘానికి, మీకునో ఉపయోగకరమైన పాత్రలుగా వారి జీవితాలు ఉండాలని ప్రభువా ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో వాక్యం మీది మాట్లాడే దేవుడవు నీవు గనుక మా అందరితో మాట్లాడండి. పరిశుద్ధాత్ముడా, నన్ను మీకు అప్పగించుకొని ముందున్న సమయం మాకు దీవెనకరంగా చేయమని మా ప్రియ ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మనం చదివిన వాక్య భాగంలో కీర్తనల గ్రంథం 127వ కీర్తన 1-2 చరణాలు కూడా చదవటం జరిగింది. కీర్తనల గ్రంథం 127వ కీర్తన
127వ కీర్తన, 128వ కీర్తన, ఈ రెండు కీర్తనలు కూడా కుటుంబ కీర్తనలు. కీర్తనలన్నీ దావీదు రాయలేదు, కీర్తనలను చాలామంది రాశారు. 127, 128 ఇవి కుటుంబాన్ని ఉద్దేశించి రాసిన కీర్తనలు. ఇందులో 127, 128లో భార్య, భర్త, పిల్లలు, కుటుంబం అంతా కూడా ఈ 127, 128లో మనం చూస్తాం. ఈ రెండు కీర్తనల్ని రాసింది రాజైన సొలొమోన్. కీర్తనల గ్రంథంలో సొలొమోను 2 కీర్తనలను మనం చూస్తాం. అయితే 1, 2 ఆ చరణాలలో మనం చూస్తే, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాస. కట్టేవారు వేరు, కట్టించే ఆయన వేరు. కట్టించే ఆయన్ని ఓనర్ అంటారు, కట్టే వాళ్ళని వర్కర్లు అంటారు. కనుక యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారు. ఇక్కడ ఇద్దరున్నారు. కట్టించేది దేవుడు, కట్టుకోవలసింది ఎవరు అనంటే భార్యాభర్తలు. భార్యాభర్తలు కుటుంబాన్ని చక్కగా కట్టుకోవాలి. ఇల్లు భౌతికంగా కనబడే ఇల్లు ఇటుకలతో కడతారు, ఫ్యామిలీని హృదయాలతో దేవుని సహాయంతో కట్టుకోవాలి. ఈ రోజున చాలా కుటుంబాలు పెళ్ళయినవి కానీ, పెళ్ళయి తర్వాత సంసార జీవితాలు కొనసాగుతూ ఉన్నాయి కానీ, వివాహాలు గొప్ప, సంసారాలు చప్ప అన్నట్లుగా అయిపోయింది. వివాహాలేమో చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఎంతో ఘనంగా జరిగినాయి, కానీ సంసారాలు ఎలా ఉన్నాయి అని అంటే సరిగా కట్టుకోకుండా భార్య బాధ్యతలు, భర్త బాధ్యతలు, ఎవరి బాధ్యతలను వారు చక్కగా నిర్వర్తించక కుటుంబాన్ని అస్తవ్యస్తంగా కట్టుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అసలు కట్టించే ఆయనకి ఎన్నో ప్రణాళికలు ఉన్నాయి, కానీ కట్టేవాళ్ళు సరిగా కట్టకపోతే, ఇప్పుడు ఈ మందిరం కూడా, ఈ బిల్డింగ్ కూడా ఎవరో ఒకరి చేత కట్టించారు. కట్టిన వాళ్ళు సరిగా కట్టకపోతే, కట్టించే వాళ్ళకి ఎన్నో ఆలోచనలు ఉన్నా వారు సరిగా కట్టకపోతే చూడటానికి అస్తవ్యస్తంగా ఉంటుంది. అలాగే ప్రతి కుటుంబం పట్ల దేవునికి ఎన్నో ప్రణాళికలు ఉన్నాయి, కానీ భార్యాభర్తలు సరిగా కట్టుకోకపోతే ఆ కుటుంబాలు ఎలా ఉంటాయి అనంటే చాలా అస్తవ్యస్తంగా ఉంటాయి. కనుక దేవుడు కట్టించేవాడు, ఇది మొదటి మాట. రెండవది చూడండి, అక్కడే 127 రెండవ భాగంలో, యెహోవా పట్టణమును కాపాడని ఎడల కావలి కాయువారు. ఇక్కడ కూడా ఇద్దరున్నారు. కాపాడే ఆయన కావలి కాసుకోవలసింది ఎవరు అనంటే భార్యాభర్తలే. భార్యాభర్తలే కుటుంబానికి కావలి. పిల్లలు ఏం చూస్తున్నారు? కావలి. భర్త ఏం చూస్తున్నాడు? కావలి. భార్య ఏం చేస్తుంది? కావలి. పిల్లలు ఎవరితో మాట్లాడుతున్నారు? కావలి. పిల్లలు పద్దాక ఫోన్లో ఏం చూస్తున్నారు? కావలి. కాపాడేవాడు ఉన్నాడు, కానీ కావలి కాసేవారు సరిగా కాయకపోతే, చూడండి ఆ మాట, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. సరిగా కావలి కాసుకోవలసింది తల్లిదండ్రులే అని మనం చూస్తాం. ఆ తర్వాత చూడండి, ఇంకా కిందకు చూస్తే 2వ చరణంలో, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచూ నుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కనుక దేవుడు ఇచ్చువాడు, దేవుడు కట్టువాడు, కట్టించేవాడు, దేవుడు కాపాడేవాడు, దేవుడు ఇచ్చేవాడు. దేవుడు ఇస్తాడు. దేవుడు ఇవ్వకపోతే మనుషులు ఎన్ని ప్రయత్నాలు చేసినా
మనుషులు ఎన్ని హాస్పిటళ్ళకి తిరిగినా దేవుడు ఇచ్చేవాడు ఇవ్వకపోతే మానవ ప్రయత్నాలు ఏమీ పనిచేయవు. కనుక దేవుడు ఇచ్చువాడు. ఏమిస్తాడు ఆయన? చూడండి 3లో అక్కడ ఇలా ఉంది, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. కనుక దేవుడు కుమారులను అలాగే గర్భఫలాన్ని స్వాస్థ్యముగా ఇచ్చేవాడు. వివాహమైన తర్వాత వారికి భార్యాభర్తలకి దేవుడు పిల్లల్నిచ్చి వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చి వారిని ఏం చేశాడు అనంటే తల్లిదండ్రులుగా చేశాడు. వినండి జాగ్రత్తగా. పెళ్ళైన తర్వాత వారిని ఏమంటారంటే భార్య భర్త అని అంటారు. పెళ్ళి కాకుండా ముందు వరుడు వధువు అని పెళ్లి కార్డులో వేస్తారు. పెళ్ళయ్యాక భార్యాభర్త అని అంటారు. పిల్లలు పుట్టడంతో వాళ్ళకి ప్రమోషన్ వచ్చి తల్లిదండ్రులు అని అంటారు. భార్యాభర్తలు పిల్లలు లేకపోతే వాళ్ళు భార్యాభర్తలే. పిల్లలు పుట్టడం వల్ల దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆధిక్యత ఏంటనంటే తల్లిదండ్రులుగా దేవుడు వారికి ఆధిక్యతనిచ్చాడు. తల్లిదండ్రులు అయ్యారు అంటే అర్థం ఏంటనంటే బాధ్యతలు పెరిగినాయి అని అర్థం. నీకు ఇచ్చిన బిడ్డ విషయంలో నీకు బాధ్యత ఉంది అని మనం గుర్తించాలి. ఈరోజున పిల్లల గురించి 3 మాటలు చెప్తాను. పిల్లల గురించి 3 మాటలు. మొదటి మాట, పిల్లలు కుటుంబానికి ఆనందం. పిల్లలే కుటుంబానికి ఆనందం. రెండవ మాట, పిల్లలు కుటుంబానికి ఆస్తి. పెళ్ళైన తర్వాత ఎవరైనా మీకు ఎంతమంది పిల్లలు అంటారే తప్ప మీకు ఎన్ని డబ్బులు ఉన్నాయి అని ఎవరైనా అడుగుతారా? అడిగితే మనం నిజం చెప్తామా అని అంటే ఉన్నదంతా కూడా ఎవరికీ చెప్పుకోరు. కాబట్టి అడిగేది మీకు ఎంతమంది పిల్లలు అంటారు. ఒకవేళ 2-3 పిల్లలు అని అంటే మీకేంటి అని అంటారు. కనుక పిల్లలే ఆస్తి. పిల్లలు కుటుంబానికి ఆనందం, పిల్లలు కుటుంబానికి ఆస్తి, పిల్లలు కుటుంబానికి ఆధారం. సులభంగా గుర్తుంటాయని 3 ఆలు చెప్పాను. ఆనందం, ఆస్తి, ఆధారం. పిల్లలే ఆధారం. అయితే ఇలాంటి పిల్లల విషయంలో తల్లిదండ్రులకి బాధ్యతలు ఉన్నాయి. పిల్లల్ని సరిగా పెంచవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది అని అంటే, ఎవరికైతే పిల్లల్ని ఇచ్చాడో దేవుడు ఒకవేళ పిల్లల్ని ఇవ్వలేదనుకోండి, ఒక రోజున తీర్పులో నిలబడ్డప్పుడు నీకు పిల్లల్ని ఇవ్వలేదు కానీ పిల్లల గురించి నన్ను అడగడు. దేవుడు ఎప్పుడైనా ఇవ్వని దాని గురించి అడగడు. ఆయన ఇచ్చిన దాని గురించే అడుగుతాడు. ఆయన నీకేమిచ్చాడన్నో చెప్తున్నావో దాని గురించి ఆయన లెక్క అడుగుతాడు. పిల్లల్ని దేవుడిచ్చాడని కృతజ్ఞత కూడిక పెట్టావు కాబట్టి నేను నీకు ఇచ్చాను కదా, వారిని ఎలా పెంచావు అని చెప్పి రేపొద్దున దేవుడు పిల్లల విషయమై లెక్క అడుగుతాడు. అయితే వినండి, అసలు దేవుడు పిల్లల్ని ఎందుకు ఇస్తాడనంటే నాకు 2 విషయాలు అర్థమైనవి. మొదటి విషయం ఏంటనంటే, పిల్లలు పుట్టడంతో తల్లిదండ్రులకు పిల్లల మీద ఉన్న ప్రేమ వారి స్థాయిలో పక్కోళ్ళు ప్రపంచంలో ఎవరు చెప్పలేరు. అర్థమైందో లేదో? పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లల్ని ఎత్తుకొని తల్లి తండ్రి మురిసిపోతారు. నా తర్వాత ఎన్నో ముద్దు మాటలు చెబుతూ ఉంటారు. తర్వాత వాళ్ళని చాలా ఇష్టపడతారు. అయితే పిల్లలు పుట్టాక వాళ్ళ మీద ఉన్న ప్రేమ, తల్లికి తండ్రికి ఉన్న ప్రేమ వాళ్ళ స్థాయిలో ఎవరు చెప్పలేరు. అలాగే దేవుడు పిల్లల్ని ఎందుకు ఇచ్చాడనంటే, మనందరం ఆయనకి పిల్లలం. మీ పిల్లల మీద మీకు ఎంత ప్రేమ ఉందో మీ మీద నాకు అంత ప్రేమ ఉంది. ముందు నా ప్రేమను అర్థం చేసుకోండి. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీరు నన్ను ప్రేమించండి అని దేవుని ప్రేమను మనం అర్థం చేసుకోవటానికి దేవుడు ముందుగా మనకి పిల్లల్ని ఇస్తున్నాడు. ఇది మొదటి విషయం. రెండవ విషయం ఏంటనంటే, అసలు దేవుడు పిల్లల్ని ఎందుకు ఇచ్చాడు అనంటే, మనం మన తర్వాత మరొక తరాన్ని దేవుని కొరకు తయారు చేయడానికే దేవుడు పిల్లల్ని ఇచ్చాడు. మళ్ళీ చెప్తాను ఈ మాట. మన తర్వాత మరొక తరాన్ని తయారు చేయవలసింది ఎవరు అనంటే మనమే.
ఈ రోజున అమెరికాలో చర్చికి వచ్చే వాళ్ళంతా ఎవరనంటే అందరూ ముసలోళ్ళే. యవనస్తులు ఎవరు రావట్లేదు, పిల్లలు అసలే రావట్లేదు. కారణం ఎవరిది అని అంటే తల్లిదండ్రులదే. తల్లిదండ్రులు పిల్లల్ని చిన్ననాటి నుంచి నడిపించవలసిన తల్లిదండ్రులు వారు నడిపించని కారణం చేత వారు వేరే వ్యాపకాల్లో పడిపోయి వారు తప్పిపోతూ ఉంటే పిల్లలు పక్కదారి పట్టేసి ఈ రోజున ఎంతోమంది పిల్లలు దేవునికే దూరం అయిపోతున్నారు. అయితే ఇక్కడ కూర్చున్న తల్లిదండ్రుల్ని నేను ప్రేమతో ఇలా అడుగుతున్నాను. 60 సంవత్సరాల జీవితానికి రోజుకి పిల్లల మీద 10 గంటలు ఖర్చు పెడుతున్నారు తల్లిదండ్రులు. జాగ్రత్త వినండి. 60 సంవత్సరాల జీవితానికి పిల్లల మీద తల్లిదండ్రులు పెట్టే సమయం ఎంత అని అంటే నాకు తెలిసి దాదాపుగా 10 గంటలు. ఎలాగో చెప్తాను. 8 గంటలు స్కూల్లోనే ఉంటారు. సరే, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళని ఏమైనా వదులుతున్నారా, హోంవర్కులు రా అని చెప్పి ఇంకో 2 గంటలు వాళ్ళ మీద సమయాన్ని హెచ్చిస్తున్నాం. 60 సంవత్సరాల జీవితానికి మనము రోజుకు 10 గంటలు వాళ్ళ మీద సమయాన్ని పెడితే మరి నిత్య జీవం కొరకు తల్లిదండ్రులు పిల్లల మీద ఖర్చు పెట్టే సమయం ఎంత? నిత్య జీవం కొరకు తల్లిదండ్రులు పిల్లల మీద పెట్టే సమయం ఎంత? అది ప్రతి తల్లి తండ్రి కూడా మీరు ఆలోచించాలని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ రోజున చాలామంది తల్లిదండ్రులకి మొక్కలు పెంచడానికి సమయం ఉంది. తర్వాత చాలామంది తల్లిదండ్రులకి కుక్కల్ని పెంచడానికి సమయం ఉంది. కానీ ఈ రోజున చాలామంది తల్లిదండ్రులకి పిల్లల్ని సరిగా పెంచడానికి సమయం లేదు. కొంతమంది కుక్కలంటే ఎంత ఇష్టమో వాటిని కడుగుతారు, సబ్బు పెట్టి రాస్తారు, తర్వాత ఎన్నెన్నో చేస్తారు. ఈ రోజున తల్లి తండ్రులు వారి పిల్లలకి సమయాన్ని కేటాయించలేక ఈ రోజున పిల్లల్ని వాళ్ళు చదవండి అంటున్నారు, తర్వాత వాళ్ళ మీద ఒత్తిడి పెంచుతున్నారు. అంతే తప్ప 60 సంవత్సరాల కోసమే ఒక ఉద్యోగం కోసం వాళ్ళు ఇంత సమయం పెట్టిన వాళ్ళు ఆధ్యాత్మిక జీవితం కోసం తల్లిదండ్రులు పిల్లల మీద పెట్టే పెట్టుబడి ఎంత? ఈ రోజున అసలు బైబిల్లో పిల్లలకి ఎప్పటి నుంచి చెప్పాలి? చాలాసార్లు పిల్లలకి మనం అంటాం, పిల్లలకి ఏం తెలుసు, వాళ్ళకి ఏం తెలీదు, వాళ్ళు పెద్దోళ్ళు అయిన తర్వాత తెలుసుకుంటారని అంటాం. కానీ బైబిల్లో ఒక 2 వచనాలు చూపిస్తాను చూడండి. మార్కు సువార్త తీయండి, ఈ వచనాలు తీయండి దయచేసి తల్లిదండ్రులారా గమనించండి. మార్కు సువార్త నేను చదువుతున్నాను, 7వ అధ్యాయం 25వ వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఇలా ఉంది: అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. ఇక్కడ ఒక చిన్న కుమార్తెకు అపవిత్రాత్మ ఎప్పుడు పట్టింది? టీనేజ్లో పట్టిందా, లేదా ఓల్డ్ ఏజ్లో పట్టిందా, లేకపోతే యంగేజ్లో పట్టిందా అని అంటే చిన్నప్పుడే పట్టుకుంది. చిన్న కుమార్తెను దెయ్యం చిన్నప్పుడే పట్టింది. సరే, కుమార్తె కదా, పురుషులను అయితే పట్టుకోదు అని అంటారా? చూడండి, ఇదే మార్కు సువార్త 9వ అధ్యాయం, మార్కు సువార్త 9వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుతున్నాను. మార్కు సువార్త 9వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడుగగా అతడు బాల్యము నుండియే అని అన్నాడు. ఇక్కడ కూడా ఒక ఆయనకి చిన్న వయసులోనే ఒక దయ్యం పట్టింది. ఇదే దయ్యం చూడండి, అక్కడే ఉంది. ఇది ఏ దయ్యం అని అంటే 17వ వచనం. జనసమూహములో ఒకడు, బోధకుడా, మోగదయ్యం పట్టిన నా కుమారుని అని అన్నాడు. మోగదయ్యం అంటే ఇది మాట్లాడినది. ఈ రోజున పిల్లలు చూడండి, పిల్లలకి ఇండియన్ క్రికెట్ టీంలో ఉన్న 12 మంది తెలుసు, కానీ యేసు ప్రభు అపోస్తలుల 12 మంది పేర్లు తెలుసా అంటే అది తెలియదు. క్రికెట్ వాళ్ళ పేర్లు కోహ్లీ తెలుసు, ధోని తెలుసు, తర్వాత రోహిత్ శర్మ తెలుసు, జమీమా కూడా తెలుసు, ఇవన్నీ బాగా తెలుసు. కానీ బైబిల్లో ఏదైనా అడిగితే మోగదయ్యం అది మాకు తెలియదు. అసలు చిన్నప్పుడే వినండి, ఈ వచనాలను బట్టి
దెయ్యం పిల్లల్ని ఎప్పుడు పట్టుకుంటుంది అని అంటే చిన్నప్పటి నుంచే వాళ్ళని గ్రిప్పులో పెట్టుకుంటుంది. ఈ రోజున ఈ గ్యాడ్జెట్స్ అన్నీ వచ్చిన తర్వాత అసలు పిల్లలకి బైబిల్ అంటే ఇష్టం ఉండదు. చిన్న పిల్లలకు కూడా తల్లిదండ్రులు ఏమి ఇస్తున్నారంటే మావోడు వినడండి, వాడు ఫోన్ ఇస్తేనే వింటాడండి అని చిన్నప్పుడే ఫోన్ ఇస్తున్నారు. ఇక వాడు అది చూసుకుంటూ తినిపేయడం, అది లేకపోతే తినిపించకపోవడం. చిన్నప్పుడే సాతానుడు చిన్న పిల్లల్ని చిన్నప్పుడే వాళ్ళని పట్టుకుంటున్నాడు. ఎందుకంటే మనం పట్టించుకోవట్లేదు కాబట్టి. మీరు పట్టించుకోకపోతే మీ పిల్లల్ని పట్టించుకునే కొమ్ములోడున్నాడు, వాడే దుష్టుడు, వాడే సాతానుడు. వాడు చిన్నప్పటి నుంచి పట్టుకుంటాడు. ఈ రోజున కొంతమందిని చూస్తే, పిల్లల్ని చూస్తూ ఉంటే కొంతమందిని అయ్యో వీళ్ళు వాడి గ్రిప్పులోకి వెళ్ళిపోయారే అని అనిపిస్తుంది. వినండి. హైదరాబాదులో మెట్రో ట్రైన్ కోసం చూస్తున్నాను. ఆ పిల్ల దాదాపు 8th క్లాసో 9th క్లాసో మెట్రో రైల్వే స్టేషన్లో ఓ పక్కన మగపిల్లోడి మీద వాలిపోయి, తర్వాత వాడి మీద జోకులేస్తూ, వాడేమో ఏం మీద ఎక్కడెక్కడో చేయేస్తూ ఇట్లా వాడు చేస్తున్నాడు. ఆ వయసు ఎంత ఆ పిల్లది? 8th క్లాస్. అంటే ఎంత చిన్న వయసు. చిన్నప్పుడే దెయ్యం పట్టుకుంది ఆ పిల్లని. కాబట్టి అమ్మా నాన్న మాటకి లోబట్టలేదు, అమ్మా నాన్న మాట వినటం లేదు. తర్వాత చిన్నప్పుడే దెయ్యం పట్టుకుంది. కాబట్టి పిల్లల విషయంలో చిన్ననాటి నుంచి తల్లిదండ్రులు తీసుకోవలసిన జాగ్రత్తలు మనం తీసుకోకపోతే, చిన్నప్పటి నుంచి తీసుకోకపోతే, అందుకే బైబిల్ ఏం చెబుతుందంటే, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. బాలుడు నడవవలసిన త్రోవను ఎప్పుడు నేర్పాలి? నేర్పుము అని ఉందా, చెప్పుము అని ఉందా? నేర్పటం వేరు, చెప్పడం వేరు. టీచింగ్ వేరు, ప్రీచింగ్ వేరు. ప్రాక్టికల్ వేరు, థీరీ వేరు. ఈ రోజున థీరీలు చెబితే వినండి జాగ్రత్తగా. పిల్లలు ఎప్పుడూ కూడా, తల్లిదండ్రులారా వింటున్నారా? పిల్లలు ఎప్పుడూ కూడా చెప్పింది చెయ్యరు. తల్లిదండ్రులు ఏది చేయటం చూస్తారో అదే చేస్తారు. మనం చెప్పిందంతా చేస్తారనుకోవడం పొరపాటు. నువ్వేది చేయటం చూస్తారో అదే చేస్తారు. ఉదాహరణకి చెప్తున్నాను, ఒకవేళ తండ్రి తాగుబోతనుకో, ఆడు కూడా పెద్ద తాగుబోతు అవుతాడు. తర్వాత అమ్మా నాన్న సినిమాలు చూస్తున్నారనుకో, వాళ్ళు కూడా సినిమాలు చూస్తారు. మొన్న ఒక పాపను అడిగితే, మీ ఇంట్లో చాలా పెద్ద టీవీ ఉంది, అన్నీ చూస్తారా అని ఆ పాపను అడిగితే, ఆ పాప అంటుంది, ఆంటీ ఆ అక్క అసలు మేం చూడటం కాదు, మా మమ్మీ డాడీయే ముందు చూస్తారా అని అంటుంది. మా మమ్మీ డాడీయే సినిమాలు చూస్తారు, మా మమ్మీ డాడీయే అబద్ధాలు ఆడతారు. వినండి, పిల్లలు ఎప్పుడూ చెప్పింది చేయరు. మీరు ఇంట్లో ఉండి పిల్లలకి చెప్తారు, డాడీ లేడని చెప్పు అని అంటారు, మమ్మీ లేదని చెప్పు అని అంటారు. ఇప్పుడు నేర్చుకుంటారు వీళ్ళు, ఓహో వాళ్ళు ఇంట్లో ఉండగా కూడా లేరని మాతో చెప్పమన్నారు కాబట్టి ఇదే అలవాటు అవుతుంది వాళ్ళకి, ఇదే అలవాటు అయిపోద్ది. ఒక ఆదివారం ఇలాగే ఒక చర్చిలో ప్రభు బల్ల ఇస్తున్నారు, ద్రాక్ష రసం, రొట్టి రసం ఇస్తున్నారు. అయ్యగారు చెప్పాడు ఏమనంటే, ఈ రోజుల్లో చాలామంది బయట సినిమా హాల్కి వెళ్ళి సినిమాలు చూడట్లేదు, ఇంట్లోనే టీవీల్లో చూస్తున్నారు, ఫోన్లో చూస్తున్నారు. అలాంటి వాళ్ళు ప్రభు బల్లలో పాలు పంపులు పొందకండి, కనుక పరిశుద్ధంగా ఉన్నోళ్ళే అందులో పాలు పంపులు పొందాలి, అలా ఉన్నవాళ్లే చెయ్యొత్తండి అని అంటే అందరూ చెయ్యొత్తున్నారు. ఒక చిన్న పిల్ల మమ్మీ చెయ్యెత్తుకే మనం ఇంట్లో సినిమాలు చూస్తాం కదా అని అందరి ముందే అరుస్తుంది. అప్పుడు వాళ్ళ అమ్మ ఏమందా తెలుసా? అందరిలోనే ఏయ్ నోర్మై, వీపు పగిలిపోద్దాను, చర్చిలోనే అందరికి వినపడేటట్టే వీపు పగిలిపోద్దానంది. ఆ పిల్ల నోరు మూసింది. సరే వాళ్ళ అమ్మ రొట్టి రసం తీసుకుంది, అన్నీ అయిపోయింది. దారిలో వెళ్ళేటప్పుడు ఆ చిన్న పాప అడిగిందంట, మమ్మీ అదేంటి అయ్యగారు ఇలా చెప్పారు కదా, పాస్టర్ అంకుల్ సినిమాలు చూసేవాళ్ళు ప్రభు బల్ల తీసుకోవద్దు అన్నారు కదా, మరి నువ్వు చూస్తావు, డాడీ చూస్తాడు, నేను చూస్తా, అక్క చూస్తే, అందరం చూస్తాం కదా, మరి మీరు మమ్మీ డాడీ మీరు ఎందుకు తీసుకున్నారని అంటే, అప్పుడు వాళ్ళ అమ్మ అందంట, వాళ్ళు అలాగే చెప్తారు నువ్వేం పట్టించుకోకని అందంట. వాళ్ళు అలాగే చెప్తారు నువ్వేం ఈ పిల్ల ఎప్పుడన్నా పట్టించుకుంటుందండి చెప్పండి? వినండి, ఒక మాట చెప్తాను, మీరు పట్టించుకోకపోతే వీళ్ళు పట్టించుకోరు. మీరు సేవకులకు గౌరవం ఇవ్వకపోతే వీళ్ళు గౌరవం ఇవ్వరు.
మీరు వందనాలు చెప్పకపోతే వాళ్ళు ఎందుకు చెప్తారు? మేము మాలాంటి వాళ్ళు మీ ఇంటికి రావడంతో మీ పిల్లలు అటు ఇటు వెళ్ళిపోవటం, కనీసం వందనాలు చెప్పకపోవడం, ఇది ఎవరి లోపమో తెలుసా? అది మీ లోపం. ఈ రోజున చాలామంది తల్లిదండ్రులే తప్పిపోతున్నారు. తల్లిదండ్రులు తప్పిపోతే పిల్లలు పక్కదారి పడతారు. అది మనం గుర్తించాలి. మనలోనే జాగ్రత్త లేకపోతే, మనమే సరిగా లేకపోతే, మన మాట, మన బాట, మన నోరు, మన తీరు, మన బోధ, మన బ్రతుకు ఇవి సరిగా లేకపోతే తల్లి ఎట్టిదో పిల్ల అట్టిదే, తండ్రి ఎట్టివాడో పిల్లలు అట్టివారే అవుతారు. నువ్వు ఏం విత్తుతావో అదే కోస్తావు. నువ్వు ఏమి విత్తుతావో అదే కోస్తావండి ఈ రోజున. కాబట్టి చిన్ననాటి నుంచి అసలు బైబిల్లో మానోహ అనే ఒక ఆయన ఉన్నాడు. దేవుడు కొడుకునిచ్చినప్పుడు ఏమని అడిగాడో తెలుసా? ఆయన అసలు మీరు నాకు బిడ్డనిస్తున్నారు దేవా, ప్రభువా, అసలు ఈ బిడ్డ విషయంలో మేము ఏం చేయాలి చెప్పండి, ఈ బిడ్డని మేము ఎలా పెంచాలో చెప్పండి అని అడిగి తెలుసుకొని మరి ఆ బిడ్డను అలా పెంచడానికి వాళ్ళు ప్రార్థించారండి. ఈరోజు నిజంగా పిల్లలకి మనం ఇవ్వగలిగిన గొప్ప ఆస్తి ఏంటనంటే దేవుని సన్నిధిలో మనం మొర్రపెట్టడమే. ఉదాహరణకి జాన్ వెస్లీ, తర్వాత చార్లెస్ వెస్లీ, తల్లి సూసన్నా వెస్లీకి 18 మంది పిల్లలు. 18 మంది పిల్లల కోసం రోజుకి అరగంట ప్రార్థన చేసేదంట. అమ్మ, ఇక్కడున్న తల్లులారా, మీ పిల్లల కోసం ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నారు? మీ పిల్లల కోసం ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నారు అని అంటే, ఈరోజున పిల్లలకి కావలసినవన్నీ ఇస్తున్నాం. చాలా చిన్న వయసులోనే ఫోన్లు ఇస్తున్నారు. చాలా చిన్న వయసులోనే పిల్లలకు ఫోన్లు ఇస్తున్నారండి. ఫోన్లో ఏం చూస్తాడు చెప్పండి? మనం ఒకటి నొక్కుతుంటే ఒకటి వస్తుంది ఇందులో, తర్వాత అది వేరే దారిలోకి మనల్ని తీసుకొని వెళ్ళిపోద్ది, అది వేరే దారిలోకి నడిపిస్తుంది. ఎంత బాధిస్తుందో. నిన్న నేను కరీంనగర్ నుండి బస్సులో వస్తున్నాను. నా వెనక కూర్చున్న ఒక ఆమె వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ, మమ్మీ నేను హైదరాబాద్లో చదువుతున్నా, అక్కడ సినిమాకి వెళ్తానంటే అక్కడ నన్ను పంపరు. నిన్న నేను డాడీతో సినిమాకి వెళ్తానంటే, అన్యురాలు ఆమె, డాడీకి చెప్పాను సినిమాకి వెళ్తానంటే వద్దన్నాడు. ఇక్కడ వెళ్ళనివ్వరు, అక్కడ వెళ్ళనివ్వరు, అసలు నాకు అసలు మీరు చాలా ఫ్రీడమే ఇవ్వట్లేదు అని చెప్పింది. తర్వాత వాళ్ళ అమ్మతో మాట్లాడేసింది. మా కరీంనగర్ దాటిన తర్వాత ఒక 10 కిలోమీటర్లు వచ్చాక టికెట్ తీసుకుంది. 410 రూపాయలు టికెట్. డ్రైవర్ దగ్గరికి వెళ్ళింది. బస్ ఆపండి అని అంది. మా వాళ్ళు కారులో వస్తున్నారు, నేను దిగిపోతా అంటే ఆయన డబ్బులు ఇవ్వను అన్నాడు. దిగిపోయింది ఆమె. తర్వాత వేరే వాడు వచ్చాడు, అంత చిన్న వయసులో, ఆమె ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతుందంట. తర్వాత వేరే వాడు వచ్చాడు ఆడితో పాటు హైదరాబాద్కి ఎంజాయ్ చేయటానికి. ఈ రోజున పిల్లలు ఎలా ఉన్నారనంటే, చాలామంది తల్లిదండ్రులు ఏమో అన్నీ ఇస్తున్నారు, వాళ్ళకి కావలసినవి అన్నీ ఇస్తున్నారు, ఫోన్లు ఇస్తున్నారు, అడిగిందంతా ఇస్తున్నారు. వినండి, పిల్లల్ని ఈ మాట గుర్తుపెట్టుకోండి, పిల్లల్ని ముద్దు చేయాలే కానీ మొద్దుల్ని చేయొద్దు. పిల్లల్ని ముద్దు చేయాలి కానీ మొద్దుల్ని చేయొద్దు. వాడు మొద్దయితే ఏదో ఒక రోజున ఎద్దై నిన్నే పొడుస్తాడు. అర్థమైందో లేదు? వాడు ఒక రోజున ఎద్దులాగా నిన్ను పొడుస్తాడు. ఈ రోజున పిల్లలు అమ్మా నాన్న మీద ఎదురు తిరగట్లేదా? నువ్వేంటి నాకు చెప్పేది అని అనే పిల్లలు లేరా? తర్వాత వాళ్ళ నాన్న చెబుతుంటే నీ మాట వినను అనే పిల్లలు లేరా? వాళ్ళు అలా ఎందుకు తయారయ్యారు అని అంటే, చిన్ననాటి నుంచి వాళ్ళని పెంచవలసిన విధంగా మనం పెంచలేదు. తర్వాత వాళ్ళ విషయంలో దేవుని సన్నిధిలో మనం ఏడవలేదు, అంగలార్చలేదు, కన్నీరు కార్చలేదు. కాబట్టి వాళ్ళు పక్కదారి పిల్లలు పడుతున్నారు. కనుక మనం సరిగా దేవుని సన్నిధిలో మనం గడపకపోతే, మనం సరిగా వాళ్ళ విషయంలో ప్రార్థించకపోతే, సెయింట్ అగస్టీన్ అనే ఆయన ఇలా చెప్పాడు. ఆయన ఏమన్నాడో తెలుసా? నా తల్లి కన్నీటి ప్రార్థన ప్రవాహంలో నేను కొట్టుకొచ్చాను అని అన్నాడు. ఆయన తల్లి ఆయన కోసం కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఉంటే, అగస్టీన్ అనే ఆయన రక్షించబడి, నా తల్లి కన్నీటి ప్రార్థన ప్రవాహంలో నేను కొట్టుకొచ్చాను అని ఆయన చెప్పాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారలారా, మన పిల్లల విషయంలో ఎంతో జాగ్రత్త, ఎంతో శ్రద్ధ
చిన్ననాటి నుంచి మనం తీసుకోవాలని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. నేను మీకు ఒక మంచి తల్లిదండ్రుల్ని చూపిస్తాను. రండి, దేవుని వాక్యంలో వాళ్ళ గురించి ఒక 7 విషయాలు చెప్తాను. చూడండి, ఆ తల్లిదండ్రులు మనం గమనిస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి, ఒక మంచి తల్లిదండ్రులను, మాదిరికరమైన ఒక మంచి తల్లిదండ్రులను నేను మీకు దేవుని వాక్యంలో చూపిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తే అక్కడ ఇలా ఉంది: మోషే పుట్టినప్పుడు అతని తల్లి తండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి అనుంది. కనుక మోషే తల్లిదండ్రుల పేర్లు ఏంటనంటే మనకు తెలుసు, అమ్రాము, యోకెబేదు. అమ్రాము, యోకెబేదు వీళ్ళ గురించి ఒక 7 మాటలు చెప్తాను. మొదటి మాట, అమ్రాము యోకెబేదులో ఫెయిత్ఫుల్ పేరెంట్స్. మొదటి మాట, ఫెయిత్ఫుల్ పేరెంట్స్. వీళ్ళు అనగా నమ్మకమైన తల్లిదండ్రులు. దేవుని పట్ల నమ్మకం, అలాగే భార్యాభర్తలు ఒకరి పట్ల ఒకరు నమ్మకం కలిగిన వాళ్ళు, నమ్మకస్తులు. ఫెయిత్ఫుల్ పేరెంట్స్ వీళ్ళు, నమ్మకమైన వాళ్ళు. విశ్వాసం, దేవుని మీద విశ్వాసం ఉంచిన వాళ్ళు. వీళ్ళు దేవుని మీద విశ్వాసం ఉంచారు కాబట్టి వీళ్ళ కొడుకు కూడా విశ్వాసం వచ్చింది. చూడండి, ఆ మాట కిందకు చూస్తే మనం గమనిస్తే 27వ వచనం. 23లోనేమో తల్లిదండ్రులకు విశ్వాసం ఉంది, 27లోనేమో కొడుకు కూడా విశ్వాసం వచ్చింది. నీలో విశ్వాసం ఉంటే నీ పిల్లల్లో కూడా అది వస్తుంది. కాబట్టి 27లో విశ్వాసమును బట్టి అతడు అదృశ్యమైన వానిని చూచున్నట్లు అని మనం చూస్తాం. కనుక వీళ్ళ గురించి మొదటి మాట, అమ్రాము యోకెబేదు ఫెయిత్ఫుల్ పేరెంట్స్. ఇది మొదటి మాట. రెండో మాట చెప్తాను వినండి. రెండవది ఏంటనంటే, అమ్రాము యోకెబేదులో ట్రూత్ఫుల్ పేరెంట్స్, అనగా సత్యాన్ని గురించి చెప్పిన వాళ్ళు. ట్రూత్ఫుల్ పేరెంట్స్ వీళ్ళు సత్యమే చెబుతారు. సత్యం. ఈరోజు చాలామంది తల్లిదండ్రుల్లో ఎన్నో అబద్ధాలు ఉన్నాయి. కొంతమంది తల్లిదండ్రుల ముందు పిల్లల ముందు తల్లిదండ్రులు నటించే వాళ్ళు కూడా ఉంటారు. అంటే వాళ్ళలో లేకపోయినా ఏదో ఉన్నట్టు అలా నటించే వాళ్ళు కూడా ఉంటారు. సత్యం చెప్పాలి. అమ్రాము యోకెబేదులు మోషేకి సత్యం చెప్పారు. ఎవరిని గురించి? దేవుని గురించి సత్యం చెప్పారు. ఆయన ప్రణాళికను గురించి సత్యం చెప్పారు. ఆయన శక్తిని గురించి కూడా వాళ్ళు సత్యమే చెప్పారు. రెండవది ట్రూత్ఫుల్ పేరెంట్స్. మూడో మాట చెప్తాను. అమ్రాము యోకెబేదులు ఎలాంటి తల్లిదండ్రులు అనంటే టాక్ట్ఫుల్ పేరెంట్స్. వాళ్ళు టాక్ట్ఫుల్ అంటే నైపుణ్యం కలిగిన తల్లిదండ్రులు. నైపుణ్యం. చూడండి, ఒక మాట నిర్గమాకాండం చూడండి, ఆ మాట 2వ అధ్యాయం. నిర్గమాకాండంలో 2వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఇలా ఉంది. నిర్గమాకాండం 2వ అధ్యాయం 1వ వచనం. లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకునెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను అని ఉంది. అసలు ఆ దినాలు ఎలాంటివండి? ఆనాటి దినాల్లో మగపిల్లలు పుడితే నైలు నదిలో వేసేవాళ్ళు. నైలు నదిలో ఏముండే? మొసళ్ళుండే. మొసళ్ళ బారిన పడిపోయేవాళ్ళు. అలాంటి ప్రమాదకరమైన దినాల్లో 3 నెలలు అమ్రాము యోకెబేదులు పిల్లవాని అరుపులు ఎవరికి వినబడకుండా వాళ్ళు దాయగలిగారనంటే ఎంత టాక్ట్ఫుల్ అది. కనుక పిల్లల్ని దాచారు. నేను అనుకుంటాను, రాత్రి ఒకవేళ పగలంతా వాళ్ళు ఇటుకలు పని చేసుకోవడం, రాత్రి అయిన తర్వాత పిల్లవాడు ఏడిస్తే ఆ ఏడు వినపడకుండా కాసేపు ఆయన కాసేపు ఆమె ఎంత జాగ్రత్తగా 3 నెలలు అసలు అరుపు కేక బయటికి వినబడకుండా వాళ్ళు చాలా జాగ్రత్త పడ్డారు. మూడవది టాక్ట్ఫుల్ పేరెంట్స్. తర్వాత 4వ మాట చెప్తాను. 4వది అమ్రాము యోకెబేదులు ఎలాంటి తల్లిదండ్రులు అని అంటే హోప్ఫుల్ పేరెంట్స్. హోప్ఫుల్ పేరెంట్స్, నిరీక్షణ కలిగినటువంటి వారు. ఇక 3 నెలల తర్వాత వాళ్ళు దాచలేక ఇటు చూడండి, దాచలేక
దాచగలిగిన దేవుని యందు నిరీక్షణ ఉంచి దాచగలిగిన దేవునికి తమ కుమారుణ్ణి అప్పగించారు. ఇది 4వది, హోప్ఫుల్ పేరెంట్స్. తర్వాత 5వ మాట చెప్తాను. 5వదిగా అమ్రాము యొకెబెదులు ఎలాంటి తల్లిదండ్రులు అని అంటే కేర్ఫుల్ పేరెంట్స్. కేర్ఫుల్ పేరెంట్స్. వాళ్ళు చాలా జాగ్రత్త తీసుకున్నారు, చాలా జాగ్రత్త. ఎంత జాగ్రత్తో తెలుసా? ఆ నైలు నదిలో ఏ పెట్టిలో పెట్టిందామె? ఏ పెట్టిలో పెట్టింది? జమ్ము పెట్టిలో పెట్టింది. జమ్ము పెట్టి. జమ్ము పెట్టి ఎందుకు పెట్టింది? నదిలో ఏమున్నాయి? మొసళ్ళు ఉన్నాయి. అంటే మొసళ్ళ బారిన పనకుండా జమ్ము పెట్టి. తర్వాత ఆ పెట్టికి ఏం పూసింది? కీలు పూసింది. కీలు ఎందుకు పూసింది? నైలు నదిలోని నీళ్లు పెట్టిలోనికి రాకుండా. తర్వాత పైన మూత వేసింది. మూత ఎందుకు వేసింది? పైన తిరిగే ఆకాశ పక్షులు లోపలున్న బిడ్డకి దాడి చేయకుండా. కేర్ఫుల్ పేరెంట్స్ అండి. అంటే పిల్లలకి ముసళ్ళ ప్రమాదం ఉంది, పిల్లలకి నీళ్ల ప్రమాదం ఉంది, పిల్లలకి పైనుంచి వచ్చే ప్రమాదాలు ఉన్నాయి. ఇన్ని ప్రమాదాలను ఆమె పసిగట్టి నా కుమారుడికి ఇదేది తొలగకూడదని ఆమె ఎంత జాగ్రత్త తీసుకుందండి. కేర్ఫుల్ పేరెంట్స్. ఈ రోజున పిల్లలు ఏం చేస్తున్నారు? కొంతమంది తల్లిదండ్రులకి అసలు కొంతమంది అంటారు, మా వాళ్ళు కూడా అంటారు, నాకు 2 పిల్లలు, మా ఇంట్లో ఈ రోజుకి టీవీ లేదు. తర్వాత టీవీ లేకపోతే ఇప్పుడు అడగరలేండి, వాళ్ళు కొంచెం పెద్దోళ్ళు అయ్యారు కాబట్టి వాళ్ళు అడిగేవాళ్ళు, ఆ పెదనాన్నోళ్ళ ఇంట్లో టీవీ ఉంది, చిన్నాన్నోళ్ళ ఇంట్లో టీవీ ఉంది, మన ఇంట్లో టీవీ లేదు ఏంటి డాడీ? నేను వద్దనుకున్నాను. తర్వాత కొన్ని నేను వద్దనుకున్నాను. వాళ్ళేమో వాళ్ళకుంది వీళ్ళకుంది. తర్వాత మా చిన్నోడు అనేవాడు, మా బాబు అనేవాడు, వాడు ఏమన్నాడంటే కొంతమంది పేరెంట్స్ అయితే పిల్లలకి ఫోన్లు ఇచ్చేవాళ్ళు. నేను చెప్పాను, మీరు ఇంటర్మీడియట్ అయ్యేదాకా మీకు ఫోన్ ఇవ్వను అన్నాను. వాళ్ళకి ఫోన్ లేదు, నా ఫోనే. వాళ్ళు ఎవరు ఫ్రెండ్స్ చేయాలని నాకు చేయాలి, ముందు నా ముందే మాట్లాడాలి. అలా పెట్టుకున్నాను నేను. కాబట్టి చాలా కేర్ తీసుకోవాలండి పిల్లలు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు చాలా కేర్ తీసుకోవాలి. ఎంత కేర్ తీసుకుందండి? మొసళ్ళ బారిన పడకుండా జమ్ము పెట్టి, నీళ్లు రాకుండా కీలు, పైనేమో పక్షులు వచ్చి కొడుకు మీద దాడి చేయకుండా మూతేసేసింది. ఏ ప్రమాదం లేకుండా కేర్ఫుల్ పేరెంట్స్. ఇది 5వది. 6వ మాట చెప్తాను వినండి. 6వది అమ్రాము యొకెబెదులు ఎలాంటి తల్లిదండ్రులు అనంటే ప్రేయర్ఫుల్ పేరెంట్స్. ప్రేయర్ఫుల్ పేరెంట్స్ అంటే నిజంగా ఆ బిడ్డ కోసం ఆ తల్లి ఎంత ప్రార్థన చేస్తుంటుంది. తర్వాత అక్క మిరియామును, తర్వాత ఆ ఫరో కుమార్తె స్నానం చేస్తూ ఉంటే ఎంత ప్రార్థన చేసి పంపించుంటుంది. ఆ బిడ్డ కూడా ఎంత ప్రార్థన చేసి ఫరో కుమార్తె దగ్గరికి వెళ్ళి ఉంటుంది. కనుక ప్రార్థన అండి, ప్రార్థన. తల్లిదండ్రులారా, మీ పిల్లలకి మీరు ఇవ్వగలిగిన గొప్ప ఆస్తి ఏంటనంటే ప్రార్థనా నిధి. చాలామంది డబ్బులు కూడబెడతాం, నీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి అని నీ పిల్లలకి తెలిస్తే వాళ్ళల్లో ఒక లెగసీ, ఒక రకమైన అభిప్రాయాలు వస్తాయి. కనుక పిల్లలకి నువ్వు ఇవ్వగలిగింది ఏంటనంటే గొప్ప ఆస్తి ప్రార్థనా నిధండి. ప్రార్థనా నిధే మనం మన పిల్లలకి ఇవ్వగలిగిన గొప్ప ఆస్తి. అమ్రాము యొకెబెదులు గొప్ప ప్రార్థనా పరులైన తల్లిదండ్రులు. నిజంగా ప్రార్థించే తల్లిదండ్రులు ఉండటం అది ఎంతో గొప్ప ఆశీర్వాదం. నేను మిమ్మల్ని ప్రోత్సహించడానికి చెప్తున్నాను. మా అమ్మ వాళ్ళ అమ్మగారు, మా అమ్మమ్మకి 6 కుమార్తెలు. అంటే మా అమ్మ వాళ్ళు 6 అక్క చెల్లెళ్ళు, మనవాళ్ళు మనవరాళ్ళంతా దాదాపుగా 30 మంది మేము. మా 30 మంది కోసం మా అమ్మమ్మ దాదాపుగా ఆమె మోకరిస్తే 4-5 గంటలు ప్రార్థన చేసేది. మోకరించిందో ప్రార్థనే. నేను చెప్పగలను, మా అమ్మమ్మ ప్రార్థన వృధా కాలేదు. మేము 3 అన్నదమ్ములం, మేము 3 సేవలోనే ఉన్నాం. మేము 3 ఈ రోజున సేవలో ఉన్నామండి. మా చిన్నన్నయ్య కడపలో సేవ చేస్తున్నాడు. మీ మధ్యలో కూడా ఒకసారి వాక్యం చెప్పాడు. కృష్ణపాల్ అని కడపలో సేవ చేస్తున్నాడు. 2వదిగా నేను కరీంనగర్లో సేవ చేస్తున్నాను. మా పెద్దన్న ఖమ్మంలో సేవ చేస్తున్నాడు. 3 కాలులో మేము ఉన్నాం. కడప, కరీంనగర్, ఖమ్మం, మేము 3 కాల్లో మేము సేవ చేస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ప్రార్థన ఎప్పుడు కూడా వృధా కాదండి. తల్లిదండ్రులు పిల్లల కోసం చేసే ప్రార్థన ఎన్నడూ వృధా కాదు.
వాళ్ళ కోసం ఎక్కువ ప్రార్థన చేయాలి. మోషే తల్లి దాచలేక మన పిల్లల్ని మనం దాయలేం. కొన్నిసార్లు దాచగలిగిన దేవునికి అప్పగించి ప్రార్థన చేయాలి. నువ్వు ఎంత ఎక్కువ ప్రార్థన చేస్తావో అంతగా దేవుడు ప్రమాదాల నుంచి, కీడుల నుంచి, అపాయాల నుంచి దేవుడు మన పిల్లల్ని తప్పిస్తాడండి. ఈరోజున చాలామంది, మీరేమనుకోపో చెప్తాను, పెద్ద పెద్ద బిషప్పుల పిల్లలే తాగుబోతులు అయ్యారండి. అలాంటి వాళ్ళు నేను ఎరుగుదును. బిషప్ గారి పిల్లలు తాగుబోతులు, రౌడీలు అని అంటే ఎంత బాధేస్తుంది. కారణం ఏంటనంటే వాళ్ళేమో అందరినీ పట్టించుకుంటున్నారు కానీ వాళ్ళ పిల్లల్ని పట్టించుకోవట్లేదు. వాళ్ళ పిల్లల్ని ఎవరు పట్టించుకుంటున్నాడంటే సాతానుడు పట్టించుకున్నాడు. అందుకనే వాళ్ళు ఏమైపోయారంటే చెడ్డదారి పక్కదారి పట్టారు, చెడు మార్గాల్లోకి వెళ్ళిపోయారు, తాగుబోతులు అయ్యారు, రౌడీలు అయ్యారు, తిరుగుబోతులు అయ్యారు. చాలా భయంకరం, సమాజానికి భయంకరంగా వాళ్ళు మిగిలిపోతున్నారు. కాబట్టి తల్లిదండ్రులు, ముఖ్యంగా అమ్రాము యొకుబేదులు చూడండి, వాళ్ళు ప్రేయర్ఫుల్ పేరెంట్స్. ఇప్పటికి 6 చెప్పాను. మొదటిది ఫెయిత్ఫుల్ పేరెంట్స్, రెండవది ట్రూత్ఫుల్ పేరెంట్స్, మూడవది టాక్ట్ఫుల్ పేరెంట్స్, నాలుగవది హోప్ఫుల్ పేరెంట్స్, ఐదవది కేర్ఫుల్ పేరెంట్స్, ఆరవది ప్రేయర్ఫుల్ పేరెంట్స్. 7వది చెప్తాను వినండి, ఇది నాకు చాలా ఇష్టమైన మాట. 7వది ఏంటనంటే అమ్రాము యొకుబేదులు ఫ్రూట్ఫుల్ పేరెంట్స్, ఫలభరితమైన తల్లిదండ్రులు. ఫలభరితమైన తల్లిదండ్రులు. ఇటు చూడండి ఒకసారి, అందరూ నా వైపు చూడండి ఒక్క మాట. అమ్రాము యొకుబేదులకి ఎంతమంది పిల్లలు చెప్పండి? అమ్రాము యొకుబేదులకి మొత్తం పిల్లలు ఎంతమంది? 3. పెద్దోడి పేరు అహరోను, కుమార్తె పేరు మిరియాము, చిన్నోడి పేరు మోషే. 3. అహరోను ఏమయ్యాడు? యాజకుడయ్యాడు, ప్రధాన యాజకుడయ్యాడు. మిరియాం ఏమైంది? ప్రవక్తని అయ్యింది. మోషే ఏమయ్యాడు? నాయకుడయ్యాడు. నేను మీకు చెప్పే మాట ఏంటంటే, మన పిల్లల పెంపకం చిన్నప్పుడు తెలియదు. రాసుకోండి ఈ మాట, గుండెల మీద రాసుకోండి, పేపర్ల మీద కాదు. పిల్లల పెంపకం చిన్నప్పుడు తెలియదు. చిన్నప్పుడు అంతా ముద్దుగానే ఉంటుంది. కానీ వాళ్ళు పెరిగి పెద్దోళ్ళై గొప్పోళ్ళు అవుతే అప్పుడు మనం సక్సెస్ అయినట్టు లెక్క, అప్పుడు మనం ఫ్రూట్ఫుల్ పేరెంట్స్ లెక్క. ఇప్పుడు అమ్రాము యొకుబేదులకి 3 పిల్లలు ఇస్తే 3 గొప్పోళ్ళు అయ్యారండి, దేవునికి ఉపయోగపడ్డారండి. అప్పుడు ఆ తల్లిదండ్రులు పిల్లల్ని సరిగా పెంచినట్టు లెక్క, సక్సెస్ అయినట్టు లెక్క. వినండి, నీ పిల్లలు సక్సెస్ అవ్వకపోతే, వాళ్ళు చెడు వ్యసనాల్లో వెళ్ళిపోతే, వాళ్ళు చేయకూడని పనులు చేస్తూ ఉంటే, నీకు గుండె కోతగా ఉంటే, నీకు దుఃఖాన్ని మిగులుస్తూ ఉంటే, మనం సక్సెస్ అయిన తల్లిదండ్రులం కాదండి, ఫ్రూట్ఫుల్ పేరెంట్స్ కాదు. ఈ రోజున చాలామంది తల్లిదండ్రులు చిన్నప్పుడు తీసుకోవలసిన కేర్ చిన్నప్పుడు తీసుకోలేదు. కాబట్టి ఇప్పుడు చిన్నప్పుడు మొద్దై వంగనిది మానై వంగున అన్నట్లుగా వాడిని చిన్నప్పుడు మనం వదిలేసాం. సండే స్కూల్కి పంపలేదు, తర్వాత దేవుని సన్నిధికి తీసుకొని రాలేదు, తర్వాత వాళ్ళకి చిన్నప్పుడు చేయాల్సినంత చేయలేదు, వాళ్ళతో సమయం గడపలేదు, ప్రార్థనలో ఉండలేదు. చాలా కుటుంబాల్లో కుటుంబ ప్రార్థనలు ఉండవండి. నీ పిల్లలు ఏం నేర్చుకుంటారు? కుటుంబ ప్రార్థన లేని కుటుంబాలు పిల్లలు ఏం నేర్చుకోగలుగుతారు? ఆదివారం 2 గంటలు ఇక్కడ కూర్చోమంటే వాళ్ళు కూర్చోరు. వాళ్ళు అదే రోజు సోమవారం నుంచి శనివారం దాకా నీ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉంటే ఆదివారం లెగరిక్కడ. మా చర్చిలో ఒక పిల్లలు ఉంటారు, వచ్చినప్పటి నుంచి కూర్చొనే ఉంటారు, అయ్యేదాకా మధ్యలో లెమ్మన్నా లెగరు. కారణం ఏంటనంటే వాళ్ళకి రోజు కుటుంబ ప్రార్థన ఉంటుంది, అలవాటు అయింది. కానీ కొంతమంది కుటుంబ ప్రార్థన ఉండదు, ఇక్కడికి వచ్చి సండే స్కూల్ పని పోయి ఇచ్చే అంటారు. అక్కడ వాడు వినడాడు, బయటికి లోపలికి బయటికి. ఈ సండే స్కూల్ టీచర్ బాధ అంతా ఇంత కాదు వాళ్ళు. ఎందుకనంటే వాళ్ళు ఇంట్లో ఉంటేనే కదా, మనం ఇంట్లో కేర్ తీసుకుంటేనే కదా. కాబట్టి తల్లిదండ్రులారా, మన పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక, ఇప్పుడు ఉదాహరణకు ఒక మాట చెప్తాను, సమాజంలో చీడ పురుగులు ఉన్నారండి, సమాజంలో చీడ పురుగులు ఉన్నారు. ఉదాహరణకి హైదరాబాదులో మొన్న ఒకడు ఆడేదో జాబులు ఇస్తాడని ఒక ఇంటర్నెట్ ఏదో నడుపుకునేవాడంట. 18 మంది ఆడపిల్లల్ని 18 సిమ్ములు మార్చి 18 మందిని మోసం చేశాడండి వాడు. మరి ఇప్పుడు వాడిని కూడా కన్నది ఒక అమ్మా నాన్నే కదా. ఇప్పుడు వాడిని పట్టుకొని జైల్లో పెట్టారు. వాడిని ఏమంటారు చెప్పండి? అమ్మా నాన్న పిలిపించారు ఫస్ట్ పోలీస్ స్టేషన్కి, జైలుకి. మీ పిల్లవాడిని మీరు సరిగా పెంచలేదు కాబట్టి ఈరోజు ఇంత చెడ్డవాడయ్యాడు అని తల్లిదండ్రులు అడిగారు.
ఇప్పుడు ఉదాహరణకి స్కూల్లో ఏదైనా పిల్లలు తప్పు చేస్తే ఫోన్ ఎవరికి వస్తుంది చెప్పండి? తల్లిదండ్రులకు వస్తుంది. ఎందుకనంటే మీ పిల్లలు సరిగా లేరంటే, ఇంట్లో సరిగా లేరంటే మీరు చెప్పేది సరిగా చెప్పట్లేదని అర్థం. మన పిల్లల్ని చిన్ననాటి నుంచి సరిగా పెంచకపోతే వారు పెద్దోళ్ళు అయ్యాక గొప్పోళ్ళయ్యి ప్రయోజకులైతేనే మనం సరిగా పెంచినట్లు. కానీ ఇప్పుడు వాళ్ళు చేసేవన్నీ ముద్దుగా ఉంటాయి. వాళ్ళ యాక్షన్లు, వాళ్ళ డ్రామాలు, వాళ్ళ పాటలు, మాటలు, అప్పుడు ఎంత మంచిదో, నా బుజ్జి కన్నా అని చాలా మురిసిపోతాం. ఇప్పుడు బుజ్జే, అప్పుడు బజ్జీ అయింది. అప్పుడు ఇంకోటి అయిందనుకో, అప్పుడు మనకు తెలిసిద్ది, అయ్యో అప్పుడే నేను ప్రార్థన చేయకపోతే, అప్పుడే నేను సరిగా 4 దెబ్బలు వేయకపోతే. కొంతమంది అంటారు, మా పిల్లల్ని నేను ఎప్పుడు కొట్టలేదండి అని అంటారు. బైబిల్ ప్రకారం నువ్వు నీ పిల్లల్ని కొట్టకపోతే వాళ్ళు నీకు శత్రువులు అవుతారని నా చేతిలో ఉన్న బైబిల్లో ఉంది. బెత్తము వాడని తండ్రి తన పిల్లలకు విరోధి అవుతాడు. చిన్నప్పుడే వాళ్ళని కొట్టాలి. ఎంత కొట్టాలంటే, కొట్టడం వల్లే పిల్లల్లో చెడుతనం పోద్దని బైబిల్లో ఉంది. గాయములు చేయు దెబ్బలు వాళ్ళని ఏం చేస్తాయనంటే సరైన మార్గంలోకి నడిపిస్తాయి. తప్పు చేయటంతో చిన్నప్పుడే నువ్వు పట్టుకున్నావు అనుకో, అంతే, వాడు 4 దెబ్బలు వేస్తే ఆడు అప్పుడే సెట్ అయిపోతాడు. అంతేగాని చిన్నప్పుడు దొంగతనం చేశాడు, నువ్వేం అనలేదు, తీసుకొచ్చావు, తర్వాత రెండోసారి రేపొద్దున ఇంకా పెద్ద దొంగతనం చేస్తాడు, తిహార్చి. అలా ఎంతమంది లేరండి, ఎన్ని చూడట్లేదు మనం న్యూస్ పేపర్లో. కనుక తల్లిదండ్రులారా, ఒక సేవకునిగా నేను చెప్పాలనుకునేది ఒకటే, మన పిల్లలు పెరిగి పెద్దోళ్ళు అయ్యాక గొప్పోళ్ళు అవ్వకపోతే మనం ఫెయిల్యూర్ పేరెంట్స్ అని గుర్తించాలి. వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళయ్యి దేవునికి సమాజానికి మంచి చేసేవాళ్ళైతే అప్పుడు కన్నవాళ్ళు వాళ్ళని సరిగా పెంచినట్టు లెక్క. ఇప్పుడు ఇందాక జమీమా అంటే అందరూ నవ్వుతున్నారు కదా. మొన్న క్రికెట్లో జమీమా, వాళ్ళ నాన్నగారి పేరు ఇవాన్. ఆయన ఒక మంచి ఇవాంజలిస్ట్, అంటే ఒక కోచ్గా పనిచేశాడు, కానీ ఆయన మంచి ఇవాంజలిస్ట్. ఆయన మహారాష్ట్రలో, బొంబాయిలో ఎక్కువ మీటింగ్స్ పెట్టేది వాళ్ళ నాన్నగారే. తర్వాత ఈ జమీమా క్వాయర్లో ఒక ఆమె చక్కగా క్వాయర్ లీడర్, మంచి పాటలు పాడుతూ నడిపించే ఆమె. మొన్న ఆ క్రికెట్లో ఆడే సమయంలో ఆమె ప్రార్థన చేస్తూనే ఉందండి, ప్రార్థన చేస్తూనే ఉంది, ప్రభువు మీద ఆధారపడింది. ఏది చేసినా ప్రభువు మీద ఆధారపడటం. ఇదంతా ఎలా వచ్చిందంటే, ఆ క్రెడిట్ ఎలా వచ్చిందనంటే, ఫస్ట్ దేవుడు అంది, నెక్స్ట్ అన్నమాట నా తల్లిదండ్రులు అంది. నా తల్లిదండ్రులు నన్ను ఇలా పెంచారు, అందుకే ఈ రోజున నేను ఇలా ఉన్నాను. కనుక మన పిల్లల్ని ఎలా పెంచుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ 7 విషయాలు తల్లిదండ్రులకి. సరే, ఈరోజు సండే స్కూల్ సండే కదా, ఇక్కడ చాలామంది సండే స్కూల్ పిల్లలు ఉన్నారు. కనుక మీకు కూడా ఒక 4-5 మాటలు చెప్పి ముగిస్తాను. మొదటి మాట, పిల్లలందరికీ ఒక 4-5 మాటలు చూడండి దేవుని వాక్యంలో. ఎఫెసీలకు రాసిన పత్రిక, ఈ మాటలు పిల్లలకి గమనించండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. పిల్లలారా చూడండి, సండే స్కూల్ పిల్లలారా చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి అని ఉంది. పిల్లలారా తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. పిల్లలు ఏం చేయాలంటే అమ్మా నాన్నకు వారు విధేయులై ఉండాలి. అంటే వాళ్ళు చెప్పేది వినాలి. అది పిల్లలు తల్లిదండ్రులు చెప్పింది వినాలి. ఇంకా మీకు ఈ మాట అర్థం కావడానికి కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి 20వ వచనం చదవండి. పిల్లలు అనుకున్న వాళ్ళంతా చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో ఏముంది అక్కడ? పిల్లలారా చూడండి, కొలస్సీ 3:20. అమ్మ పిల్లలు చదవండి. పిల్లలారా ఏముంది తర్వాత, నెక్స్ట్ ఏముంది? పిల్లలారా అన్ని విషయములలో అనుందా, కొన్ని విషయాలనుందా? అన్నీ అంటే ఎన్ని వస్తాయి? అన్నంటే అన్నీ వస్తాయి, అన్నీ అంటే అన్నీ వస్తాయి. ఇటు చూడండి, మరి పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి అని ఉంది. మరి అన్ని విషయాలు వింటున్నారా? ఇప్పుడు ఈ రోజున నీకు డ్రెస్ కొనడానికి షాపింగ్ తీసుకెళ్తే ఈ డ్రెస్సు వద్దు అని మీ మమ్మీ అంటది. పిల్లలు ఏమంటారు చెప్పండి? నాకు ఇదే కావాలి. నీకేం తెలుసు మమ్మీ, నీకేం తెలుసు మమ్మీ? నిజమే, ఆమె లోటెక్, నువ్వు హైటెక్.
ఆమెకేం తెలుసు? ఇప్పుడు నువ్వు అంతా హైటెక్ యుగం కదా, అంతా ఆమెదేమో లోటెక్, నీది హైటెక్, నీకేం తెలుసు అంటాం. మరి బైబిల్ ఏం చెబుతుంది? అన్ని విషయాలు అని అంటే మీ మమ్మీ చెప్పిన డ్రెస్సే కొనాలా, వేరేది కొంటావా? తర్వాత ఎత్తు చెప్పులు వద్దే అని అంటది. కానీ నీకు అయ్యే కావాలంటావు. అవి వద్దమ్మా అని అంటే అయ్యే కావాలంటావు. అన్ని విషయాలంటే అన్నీ వస్తాయి. చెప్పులు వస్తాయి, తర్వాత నెత్తికి పెట్టుకునే క్లిప్పులు వస్తాయి, తర్వాత రింగులు వస్తాయి, రంగులు వస్తాయి, అన్నీ వస్తాయి. ఇక బట్టలు వస్తాయి, తర్వాత గాజులు వస్తాయి. నాకు ఇదే డ్రెస్సు, తర్వాత నేను ఇలాగే దూతానంటది. కొంతమంది దువ్వుడు కూడా ఎలా దూతారంటే తర్వాత ఇది ఇట్లా ఇది ఇట్లా ఇది ఇట్లా, మళ్ళీ మధ్యలో రకరకాలుగా ఎన్ని రకాలుగానో దూతారు. వాళ్ళ అమ్మ అంటది, ఇంట్లో అమ్మ చెప్పిద్ది, పాప వద్దు నాన్న, మనం దేవుణ్ణి నమ్ముకున్నా, వద్దు అని అంటే అన్ని విషయాలంటే ఆ దూవడం కూడా వస్తే వినాలి. పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి అనుందా, వినొద్దనుందా? అన్నీ అంటే అన్నీ, అంతే, అన్నీ వినాలి. చివరికి నువ్వు పెరిగి పెద్దోడయ్యాక నీ పెళ్లి విషయంలో కూడా నువ్వు ఎవరి మాట వినాలి? అన్ని విషయాలంటే నీ పెళ్ళి కూడా వస్తుంది. అర్థమవుతుందా? పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినోడి అని ఉంది. కానీ ఈ రోజున అమ్మా నాన్నే ఎదిరించే వాళ్ళు ఉన్నారు. అమ్మా నాన్నను ఎదిరించి వాళ్ళ మాట వినక తర్వాత ఎవరో చెప్పిన మాట విని నష్టపోయే పిల్లలు చాలామంది ఉన్నారు. కనుక పిల్లలారా, చిన్నప్పటి నుంచి మమ్మీ డాడీ మాట వినండి, అన్ని విషయాల్లో వినండి. వాళ్ళు ఏదన్నా వద్దు అన్నారంటే వినాలి. వద్దు అంటే వినాలి, అంతే. ఇక ఈ డ్రెస్ వద్దు, ఇప్పుడే ఫోన్ వద్దు, నువ్వు ఫోన్ పట్టుకొని ఏదో ఆడుతున్నావు, సరే ఫోన్ ఇచ్చేయమ్మా అంటే వినాలి. అందుకని ఇంకొకసారి ఆడిస్తా అంట. అది అయ్యాక ఇంకా ఆడబుద్ది అయింది. అది అయిన తర్వాత ఇంకొక లెవెల్ ఆడిస్తాను. ఆ లెవెల్ వద్దే బాబు అని వాళ్ళ అమ్మ చెప్తుంటుంది, నీకు ఇంకో లెవెల్ కావాలి నీకు. కనుక అలాంటివి వద్దు, ఏది వద్దు. పిల్లలారా, అన్ని విషయాలలో మీ తల్లిదండ్రుల మాట వినండి. ఇటు చూడండి, ఒక మాట చెప్తాను. నోవాహుకి ఎంతమంది పిల్లలు? నోవాహు పిల్లలు ఎంతమంది? 3. షేము, హాము, యాపేతు. వాళ్ళు నోవాహు మొత్తం దేశమంతా చెడిపోయినా, ఆ నోవాహు దినాల్లో అందరూ చెడిపోయినా, నోవాహు పిల్లలు నోవాహు మాట విన్నారు కాబట్టే బాగుపడ్డారు. పిల్లలారా, ఒక అన్నగా చెప్తున్నాను, అమ్మా నాన్న మాట వినక బాగుపడేవాడు ప్రపంచంలో ఒక్కడుండడు. అమ్మా నాన్నను ఏడిపించి తర్వాత సుఖపడేవాడు కూడా ప్రపంచంలో ఎవడుండడు. ఈ మాట మీకు అర్థమైందో లేదు? అమ్మా నాన్నను ఏడిపించి సుఖపడేవాడు ఉండడు, అమ్మా నాన్న మాట వినక బాగుపడేవాడు కూడా ఉండడు. కనుక తల్లిదండ్రుల మాట వినండి, ఇది బైబిల్ చెప్పే సత్యం. వినాలి, అమ్మా నాన్న మాట వినాలి. ఏది వద్దు అంటే ఫోన్ వద్దు, ఇప్పుడే వద్దు, వినాలి, అంతే. తర్వాత పలానా వాళ్ళతో మాట్లాడొద్దు అని అంటారు. వాళ్ళు ఎవరో నీకు తెలియదు. నేను మాట్లాడితే ఏమైంది, మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తే ఏమైంది, వద్దు వద్దు అన్నప్పుడు విను, అంతే. తల్లిదండ్రులు ఏది చెబితే అది విను, అది నీ క్షేమం, అది నీకు మేలు. పిల్లలారా, సండే స్కూల్ పిల్లలారా, సండే స్కూల్ సండే. కాబట్టి పిల్లలారా, అన్ని విషయాల్లో మీ తల్లిదండ్రుల మాట వినుడి. ఇది మొదటి విషయం. రెండవ విషయాన్ని చెప్తాను రండి. రెండవది చూడండి, దేవుని వాక్యంలో ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనాన్ని చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అనుంది. రెండవది, నీకు మేలు కలగాలంటే తల్లిదండ్రుల్ని సన్మానించటం. ఇటు చూడండి పిల్లలారా, సన్మానించటం అంటే అర్థం ఏంటో తెలుసా? వాళ్ళని ఏడిపించకుండా చూసుకోవటమే సన్మానించటం. మహారాజా కుర్చీ వేసి కూర్చోబెట్టడం కాదు. సన్మానించటం అంటే నీ విషయంలో వాళ్ళు ఎప్పుడు ఏడవకూడదండి. నీ విషయంలో ఎప్పుడు ఏడవకూడదు. పిల్లల విషయంలో ఏడ్చే తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. పిల్లల విషయంలో ఏడ్చే తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు చేయకూడని పనులు చేసి తర్వాత నష్టాల్లో మునిగి, నాకు అనిపిస్తుంది, ఏ గుండెల మీద ఎత్తుకొని ఆడించి ముద్దాడి వాళ్ళు గొప్పవాళ్ళు అవ్వాలని గోరుముద్దలు తినిపించారో అదే గుండెల మీద వాళ్ళు ఎగిరెగిరి తంతూ ఉంటే తల్లిదండ్రుల బాధ అది అంతా ఇంత కాదు.
మా దగ్గర ఒక ఇంటికి వెళ్ళాను. ఆమెకు 3 కూతుర్లు. చిన్న కూతురు చెడ్డ పని చేసింది. ఆమె ఒక నర్సింగ్ సూపరింటెండెంట్, చాలా ఉన్నతమైన స్థితిలో ఉంది, నెలకు ₹1,00,000 జీతం తీసుకుంటుంది. కానీ నాతో ఏడుస్తూ ఏమందంటే, బ్రదర్ డబ్బులు ఉన్నాయి, భోజనం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ 5,000 నోట్లోకి వెళ్ళి చాలా దినాలు అవుతుంది బ్రదర్ అని అంది. 5,000 నోట్లోకి వెళ్ళి చాలా రోజులు అవుతుంది బ్రదర్. అలాంటి చెడ్డ పని చేసింది మా చిన్న కుమార్తె. కడుపు నిండా తినలేకపోతున్నాను, కంటి నిండా నిద్రపోలేకపోతున్నాను, చెడ్డ పని చేసింది అని చెప్తుంది. వినండి మాట, నీకు మేలు కలగాలంటే తల్లిదండ్రులను సన్మానించాలి, వాళ్ళని ఏడిపించకుండా చూడు. వాళ్ళు ఎప్పుడూ నీ విషయంలో ఏడవద్దు, వాళ్ళు నీ విషయంలో సంతోషించాలి. పిల్లలారా, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని బట్టి తలెత్తుకునేలాగా బ్రతకాలి, అంతేగాని మిమ్మల్ని బట్టి వాళ్ళు తలదించుకునే పరిస్థితి తేవద్దని అన్నగా మనవి చేస్తున్నాను. అమ్మ, అర్థమవుతుందా పిల్లలారా? మీ అమ్మా నాన్న మిమ్మల్ని బట్టి తలెత్తుకోవాలి. ఈమె నా కూతురండి. ఇప్పుడు ఆ జమీమాని బట్టి వాళ్ళ నాన్నగారికి ఎంత సంతోషం, ఆమె నా కూతురని ఆయన చెప్తుంటాడు. అలాగే మిమ్మల్ని బట్టి మీ తల్లిదండ్రులు కూడా తలెత్తుకోవాలి తప్ప తలదించుకునే పరిస్థితి తేవద్దు. ఇది రెండో విషయం. ఒకటేమో అమ్మా నాన్న మాట అన్ని విషయాల్లో వినండి, రెండవది ఏమో వాళ్ళని సన్మానించండి. మూడవ మాట చెప్పి నేను ముగిస్తాను. మూడవది ఏంటంటే చివరిగా సామెతల గ్రంథం 23వ అధ్యాయం చూడండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 25వ వచనం అక్కడ ఇలా ఉంది. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 25వ వచనంలో మనం చూస్తే ఒక మంచి మాట అక్కడ ఇలా ఉంది. నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను. నీ తల్లిని నీ తండ్రిని సంతోషపెట్టాలి. ఆ కిందేముందంటే నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. నేను ఒక మాట చెప్తాను, అమ్మా నాన్నకి ఇద్దరికీ బాధే, కానీ ఇద్దరిలో ఎక్కువ ఎవరు ఏడుస్తారంటే తల్లి ఏడ్చిద్దండి. ఎందుకంటే నిన్ను 9 మాసాలు మోసి కని పెంచి, తర్వాత నీ విషయంలో నిద్రాహారాలు మానేసి, నీ విషయంలో ఎంతో వేదన కలిగిన ఆ తల్లి నీకేదైనా అయితే తట్టుకోలేదు, వెలవెల్లాడిపోద్ది. కాబట్టి అందుకే దేవుడు కింద ఒక లైన్ రాశాడు, నీ తల్లిదండ్రులను సంతోషపరచాలి, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. అంటే ఏ బిడ్డ తన తల్లిని దుఃఖపెట్టే విధంగా, బాధ పెట్టే విధంగా, ఏడిపించే విధంగా అలా ఉండకూడదు, సంతోషపరుస్తూ ముందుకు సాగాలి. కాబట్టి పిల్లలారా, క్రమంగా దేవుని మందిరానికి రండి, రెగ్యులర్గా రండి, క్రమంగా బైబిల్ చదవండి, క్రమంగా వాక్యంలో వెదగండి, బాగా చదువుకోండి, గొప్పవాళ్ళు అవ్వండి. అలాగే తల్లిదండ్రులారా, పిల్లల పెంపకం చిన్నప్పుడు తెలియదు, చిన్నప్పుడు ఉన్నదాన్ని చూసి మురిసిపోకండి, సంతోషమే. కానీ వాళ్ళు పెరిగి పెద్దోళ్ళు అయ్యాక గొప్పోళ్ళు అయితేనే మనం సక్సెస్ అయినట్టు, లేకపోతే మనం ఫెయిల్ అయిపోయిన తల్లిదండ్రులం. ఎవరు ఫెయిల్ అయిన తల్లిదండ్రుల్లాగా దేవుని ముందు నిలబడొద్దు. రేపొద్దున దేవుడు అడుగుతాడు, నీకు కొడుకు కూతుర్నిచ్చాను, నా కోసం ఏం చేశావు, ఎలా పెంచావు, అంతా నీదే చూసుకున్నావు భూమి మీద, కానీ నా కొరకాళ్ళని పెంచావా అని మనల్ని అడిగితే మనమేమి చెప్పుతాం? కాబట్టి తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలి, పిల్లలు కూడా జాగ్రత్త తీసుకొని ఇద్దరూ బాగుంటేనే కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటేనే సంఘం బాగుంటుంది, సంఘం బాగుంటేనే సమాజం బాగుంటుంది. కాబట్టి మనం బాగుపడదాం, మార్చుకుందాం, దిద్దుకుందాం, ఉండవలసిన విధంగా ఉందాం, ప్రభువుకు మహిమ తెద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుంటారా అందరూ? ఎవరు కళ్ళు తెరిచి చూడకండి. ఈరోజు నిజంగా ఒక అద్భుతమైన దినం. ఇక్కడ తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులకి దేవుడు మాట్లాడవలసిన మాటలు మాట్లాడాడు, పిల్లలకి మాట్లాడవలసిన మాటలు పిల్లలతో దేవుడు మాట్లాడాడు. తల్లిదండ్రులారా, మీరెప్పుడు సక్సెస్ అయిన తల్లిదండ్రులు అని అంటే మీ పిల్లలు గొప్పోళ్ళు అయితేనే మీరు సక్సెస్ అయినట్టు. వాళ్ళు మంచి వాళ్ళు అయితేనే. తెలుసు, మీ పిల్లల జీవితం మీకు తెలుసు,
వాళ్ళు మిమ్మల్ని ఏడిపిస్తున్నారా, బాధ పెడుతున్నారా, తిరుగుబోతులుగా ఉన్నారా, దొంగలుగా ఉన్నారా, తాగుబోతులుగా ఉన్నారా, కొన్ని చెడ్డ వ్యసనాలకు అలవాటు పడిపోయారా, లోకం వాళ్ళని ఆకర్షిస్తుందా? మనం ఏడవాలండి. ప్రభువా, వాడు అలా తయారవడానికి కారణం నేను చిన్నప్పుడు తీసుకోవలసిన జాగ్రత్త తీసుకోలేదు, పెంచాల్సిన విధంగా సరిగా పెంచలేదు నాయన, నన్ను క్షమించు ప్రభువా అని అడిగితే ప్రభు కృప చూపిస్తాడండి. అలాగే పిల్లలారా, మీ తల్లిదండ్రులకు లోబడండి, ఎదిరించొద్దు, అమ్మ నాన్న మాటకి ఎదిరించొద్దు, వాళ్ళ మీద కోప్పడొద్దు, అరవద్దు, కేకలేయొద్దు. కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల మీద కేకలేస్తారు. అలా కేకలు వేయకుండా, అల్లరి చేయకుండా, అరవకుండా మనల్ని మనం మన జీవితాలను దేవునికి అప్పగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నమ్మకమైన ప్రభువా, మీకు స్తోత్రములు. ఈ సండే స్కూల్ సండే పిల్లల్ని ఇచ్చిన తల్లిదండ్రులను మీ కృపలో జ్ఞాపకం చేసుకొని, అమ్రాము యొకెబేదు ఎంత కేర్ తీసుకున్నారు. వాళ్ళకి ఇచ్చిన 3 పిల్లల్ని ప్రయోజకుల్ని చేశారు. ఒక సక్సెస్ఫుల్ తల్లిదండ్రులుగా గ్రంథంలో నిలిచారు. ఒక రోజున మీరు కూడా మమ్మల్ని కూడా, నేను నీకు పిల్లల్ని ఇచ్చాను, భార్య భర్తలుగా ఉన్న మిమ్మల్ని తల్లిదండ్రులుగా చేశాను, నీ పిల్లల్ని నా కొరకు అమ్రాము యొకెబేదు వలె ప్రయోజకులుగా చేశావా అని మమ్మల్ని అడిగితే, ఒక రోజున మేము మీకేం చెప్పాలి నాయన? పిల్లలారా, తల్లిదండ్రులకు అన్ని విషయాల్లో లోబడండి అని పిల్లలకు కూడా మీరు తెలియచేశారు. ఇక్కడున్న పిల్లలందరినీ దీవించండి. యేసుక్రీస్తు నామములో ఈ పిల్లలందరికీ మీ ఆశీర్వాదం దయచేయండి. ప్రతి కుటుంబం మీ ఆశీర్వాదము నొంది నిత్యము ఆశీర్వదించబడునుగాక. తండ్రి, మీకు వందనాలు. అలాగే సండే స్కూల్ టీచర్స్, వారి కొరకై ప్రార్థన చేస్తున్నాం. పిల్లల విషయంలో వారు చూపుచున్న శ్రద్ధను బట్టి మీకు స్తోత్రం నాయన. తల్లిదండ్రులు కూడా వారి పిల్లల్ని చిన్ననాటి నుంచి సండే స్కూల్కి పంపిస్తూ, అలాగే ఇంటికాడ కూడా వారికి నేర్పాల్సిన విషయాలు చిన్ననాటి నుంచి నేర్పిస్తూ, మీ కృపలో పిల్లల్ని పెంచి పెద్ద చేసి వారు గొప్పవారగునట్లుగా వారి కోసం చేయవలసిన ప్రార్థనలు చేయడానికి సహాయం చేయమని మట్టుకు ఈ సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మీరే తోడై ఉండండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.